వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వీడియో కనుక మనం చూసుకుంటే కనుక ఈరోజు జరిగినటువంటి ఎఫ్బీఓ అలాగే ఏబీఓ జాబ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనాలిసిస్ ఎలా ఉందో అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దానికంటే ముందు మనం ఈరోజు ఎగ్జామ్ యొక్క కాంపిటీషన్ ఎంతవరకు ఉందన్నది అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇక కాంపిటీషన్ విషయానికి వస్తే కనుక పర్ పోస్ట్ 173 మంది అయితే కాంపిటీషన్లో అయితే ఉన్నారు. అయితే ఒక్కొక్క పోస్ట్కి 173 మంది అయితే కాంపిటీషన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్బీఓ మరియు ఏబీఓ పోస్టులకు సంబంధించినంత వరకు ఎంతమంది అప్లై చేశారని కనుక మనం చూస్తే కనుక 1,17,958 మెంబర్స్ అయితే క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క ఎఫ్బీఓ మరియు ఏబీఓ దానికైతే అప్లై చేయడం జరిగింది ఈ పోస్ట్కి. ఇక మధ్యాహ్నం జరగనున్న ఎఫ్ఎస్ఓ పోస్టులకి 19,568 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా వచ్చింది, దాని టఫ్నెస్ ఎలా ఉంది చూసే ముందు మనం ఒకసారి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే చూసేద్దాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి మనకి 256 జాబ్స్ అయితే నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి 435 జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక పే స్కేల్ కనుక మనం ఒకసారి చూస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పే స్కేల్ 25,220 టు 80,910, ఆల్మోస్ట్ ఈక్వల్ టు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ స్కేల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కనుక మనం చూసుకుంటే 23,120 నుంచి 74,770. ఇదైతే కనుక రికార్డ్ అసిస్టెంట్ స్కేల్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక స్కీమ్ ఫర్ ది స్క్రీనింగ్ టెస్ట్ కనుక మనం చూసుకుంటే అంటే ఎన్ని మార్క్స్ ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి ఈరోజు దానిలో చూసుకుంటే కనుక యాజ్ పర్ ది నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకి జనరల్ స్టడీస్ నుంచి 75 ప్రశ్నలు, అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 75 ప్రశ్నలు, ఓవరాల్గా 150 క్వశ్చన్స్ ఫర్ 150 మార్క్స్ అయితే ఈరోజు ఎగ్జామ్లో అయితే ఉంటుందని చెప్పి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి మనం ఈరోజు పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి ఏ విధంగా వచ్చింది పేపర్ అనేది అనాలిసిస్ కనుక చూస్తే కనుక క్వశ్చన్స్ కనుక మనం చూసుకుంటే రేంజ్ అన్నది మీడియం టు ఈజీ టు మీడియంలోనే అయితే అడగడం జరిగింది. లైక్ క్వశ్చన్స్ చూసుకుంటే కనుక మనం వెన్ వాజ్ ద డిజిటల్ ఇండియా మిషన్ వాజ్ లాంచ్డ్, డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది, అలాగే ఇంకా క్వశ్చన్స్ కనుక మనం చూసుకుంటే సైబర్ భద్రతకు ఏ భారతీయ సంస్థ బాధ్యత వహిస్తుంది, సైబర్ సెక్యూరిటీ మీద క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ మీద క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక పరిశోధన ప్రయోజనాల కోసం భారతీయ అణు రియాక్టర్ను యూజ్ చేస్తారు, న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇంకా చాలా ఈజీ క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది. అలాగే వన్యప్రాణుల సంరక్షణ చట్టం నుంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని ఎన్ని షెడ్యూల్ ఉన్నాయన్నది అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం ఇంకా ఈజీ క్వశ్చన్స్ చాలా చూసుకుంటే ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 మునిపటి ఏ నియమాలను భర్తీ చేసింది అన్నది అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ సంబంధించి ఎప్పుడు లాంచ్ చేశారు అన్నది అయితే స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు అన్నది అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. అలాగే లార్జెస్ట్ ఈ వేస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద ఇండియా ఏదైతే అడగడం జరిగింది, అంటే ఎక్కువగా ఈ వేస్ట్ ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏంటి ఇండియాలోనైతే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇలా చూసుకుంటే కనుక మనం ఈ యొక్క జనరల్ స్టడీస్ మీద వచ్చేసి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ రేంజ్లో వచ్చాయి అనే దానికి ఒకసారి మనం అనాలిసిస్ చేసినట్టయితే ఆల్మోస్ట్ 1-64 క్వశ్చన్స్ అయితే నేను చెప్పేది రిగార్డింగ్ ది 1-64 క్వశ్చన్స్ కనుక మనం చూసుకుంటే ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ నుంచి రావడం జరిగింది. దీని యొక్క ఎంతవరకు ఈజీగా రావడం జరిగింది అని అడిగితే కనుక ఆల్మోస్ట్ పేపర్ ఈజీ టు మోడరేట్లోనే ఉండడం అయితే జరిగింది. ఈజీ టు మోడరేట్లోనే నేను చెప్పుకోవచ్చు పేపరు. ఇక 1-64 అటెంప్ట్ రేట్, సేఫ్ అటెంప్ట్ ఎంత అని కనుక మనం చూస్తే కనుక దీంట్లో మనం చూసుకుంటే కనుక ఆన్ అండ్ యావరేజ్ ప్రతి క్యాండిడేట్ కూడా చెప్పేది ఏంటంటే నెగిటివ్ ఉంది, 1/3 నెగిటివ్ ఉంది కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా అంత గుడ్ అటెంప్ట్కి అయితే వెళ్ళలేదు అని చెప్తున్నారు. సో అటెంప్ట్ కనుక మనం సేఫ్ అటెంప్ట్ చూసుకుంటే ఎంత చెప్పారు, 49 క్వశ్చన్స్ పెట్టగలిగారు కొంతమంది చెప్తున్నారు. అలాగే 40 క్వశ్చన్స్ పెట్టగలిగామని కొంతమంది చెప్తున్నారు, 35 అని కొంతమంది చెప్తున్నారు. సేఫ్ అటెంప్ట్ నెగిటివ్ వెళ్లకుండా చూసుకుని పెట్టారు అని అయితే చెప్తున్నారు. అలాగే ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక
65 to 75 కనుక మనం చూసుకుంటే బిట్స్ క్వశ్చన్ నెంబర్ 65 to 75 ఈ బిట్స్ చూసుకుంటే కనుక 65 to 75 ఈ బిట్స్ మనం ఈ క్వశ్చన్ నెంబర్స్ కనుక మనం చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ నుంచి అయితే అడగడం జరిగింది. దాని యొక్క రేంజ్ చూసుకుంటే చాలా డెడ్ ఈజీ అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 10/10 అయితే అటెంప్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రీజనింగ్ వచ్చేసరికి 10/10 అయితే అటెంప్ట్ రేట్ అయితే చెప్తున్నారు. దీని యొక్క సరళి కనుక చూసుకుంటే ఈజీ అనే చెప్తున్నారు. మోడరేట్ లెవెల్లో కూడా లేదు, అన్ని ఈజీ లెవెల్లోనే, అంటే జస్ట్ ఒకటి లేదా 2 క్వశ్చన్లు అయితే కొంచెం టఫ్ వచ్చినాయి. బట్ ఓవరాల్గా 10 క్వశ్చన్స్ కనుక కొంచెం ఈ 1 లేదా 2 క్వశ్చన్స్ టైం టేకింగ్ తీసుకున్నాయి. బట్ ఈ 10 క్వశ్చన్స్ కూడా ఈజీగా అటెంప్ట్ చేసామని అయితే చెప్తున్నారు క్యాండిడేట్స్. ఇక నెక్స్ట్ మనం పార్ట్ కనుక చూసుకుంటే పార్ట్ బి వచ్చేసి మనకి ఈ ఎగ్జామ్లో పార్ట్ బి చూసుకుంటే కనుక ఈ ఎఫ్ఎస్ఓ పోస్ట్, ఎఫ్ఏ పోస్ట్ ఏదైతే ఉందో దీంట్లో నెక్స్ట్ పార్ట్ బి చూసుకుంటే కనుక జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ దీని నుంచి అయితే అడగడం జరిగింది. ఈ జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి కనుక మనం చూసుకుంటే జనరల్ సైన్స్ వచ్చేసి మనకి దీన్ని కూడా ఈజీ అనే చెప్తున్నారు. ఈజీ టు మోడరేట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఒక 10 క్వశ్చన్స్ దాకా హార్డ్లో అడిగాడు అని చెప్తున్నారు. మొత్తం ఓవరాల్గా జనరల్ సైన్స్ నుంచి కనుక మనం చూసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని జనరల్ సైన్స్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 45 క్వశ్చన్స్, 35 to 45 క్వశ్చన్స్ అయితే జనరల్ సైన్స్ నుంచి అడగడం జరిగింది. 75 to 115 ఆల్మోస్ట్ 40 క్వశ్చన్స్. ఈ 40 క్వశ్చన్స్ కూడా జనరల్ సైన్స్ నుంచి అడగడం జరిగింది. ఈ జనరల్ సైన్స్లో కనుక చూసుకుంటే ఈజీ టు మోడరేట్గానే ఉందని చెప్తున్నారు. ఎక్సెప్ట్ దిస్ ఒక 10 క్వశ్చన్స్ హార్డ్ లెవెల్లో వచ్చాయని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ మనం 115 to 150 చూసుకుంటే కనుక జనరల్ మ్యాథ్స్ నుంచి అయితే అడగడం జరిగింది. ఈ జనరల్ మ్యాథ్స్ ఏ రేంజ్లో వచ్చినాయి క్వశ్చన్స్ అని చూస్తే కనుక జనరల్ మ్యాథ్స్ వచ్చేసి 115 to 150. అలాగే ఈ వీడియోలో చివరికి వచ్చేసరికి కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఎలా ఉందో చెప్తాను. అలాగే ఇప్పుడు కట్ ఆఫ్ సేఫ్ అటెంప్ట్ ఎంతో కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ ఆధారంగా. అలాగే వీడియో లైక్ చేస్తే నాకు ఇంకా మరింత ఎంకరేజ్ అయితే వస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 115 to 150 యొక్క సరళి కనుక చూసుకుంటే ఈ క్వశ్చన్ సరళి హార్డ్ రేంజ్లోనే ఉన్నాయి అని అయితే చెప్పచ్చు. క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మోడరేట్ టు హార్డ్, దీని యొక్క రేంజ్ మోడరేట్ టు హార్డ్ అయితే ఉంది అని చెప్తున్నారు క్యాండిడేట్స్ చాలామంది. ఎందుకంటే మన క్యాండిడేట్స్ అందరూ కూడా అర్థమెటిక్ నేర్చుకుంటారు కానీ ఈ ప్యూర్ మ్యాథ్స్ మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు. అలాగే ప్రిపరేషన్ చూసుకుంటే చాలా తక్కువ టైం ఉండడం వల్ల ఆల్మోస్ట్ మోడరేట్ టు హార్డ్ అని చెప్తున్నారు. ఎవ్రీ క్వశ్చన్ టైం టేకింగ్ అయితే ప్రతి క్వశ్చన్ కూడా టైం టేకింగ్ తీసుకుంటుంది. అలాగే దాని యొక్క సరళి కూడా హార్డ్గానే ఉందని చెప్తున్నారు. ఓవరాల్గా సేఫ్ అటెంప్ట్ ఎంత క్యాండిడేట్స్ ఆన్ అండ్ యావరేజ్ ఎన్ని అటెంప్ట్ చేశారు నెగిటివ్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నెగిటివ్ ఉంది అని ఎంతవరకు వెళ్ళారని చూస్తే కనుక సేఫ్ అటెంప్ట్ కొంతమంది 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, కొంతమంది 115 క్వశ్చన్లు, కొంతమంది 90, 85 ఈ రేంజ్లోనే ఎక్కువ మంది అయితే క్యాండిడేట్స్ అటెంప్ట్ చేసిన అయితే చెప్తున్నారు. 100, 115, 90, 85 ఈ రేంజ్లో ఉంది అంటే కనుక కట్ ఆఫ్ని కూడా మనం అనాలిసిస్ చేద్దాం. వన్స్ ఒకసారి కట్ ఆఫ్ గురించి చెప్పే ముందు మనం ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ అసలు ఏ విధంగా వచ్చింది చూసి అప్పుడు మనం ఈ ఇయర్ నోటిఫికేషన్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకుందాం. ఇక 2019లో ఎఫ్ఎస్ఓ అలాగే ఎఫ్బిఓ, ఏబిఓ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎఫ్బిఓ చూసుకుంటే కనుక 313 జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అప్పట్లో 2019లో. అలాగే ఏబిఓ చూసుకుంటే 91 పోస్టులకి టోటల్గా చూసుకుంటే మనక ఎన్ని పోస్టులు వచ్చినాయని కనుక చూస్తే కనుక మనకి 404 పోస్టులకు గాను 2019లో నోటిఫికేషన్ రిలీజ్ అయితే కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మనం ఈ ఇయర్ యొక్క కట్ ఆఫ్ చూసుకుందాం. 2019లో కనుక చూసుకుంటే కట్ ఆఫ్ స్క్రీనింగ్ యొక్క ప్రిలిమ్స్ యొక్క కట్ ఆఫ్ కనుక మనం చూసుకుంటే జనరల్కి 56.51, ఎస్టీకి 27 మార్క్స్ 27.40. అప్పుడు కూడా ఎగ్జామ్ ఈ విధంగానే జరిగింది. అవుట్ ఆఫ్ 150, 56 ఈజ్ ద కట్ ఆఫ్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్ 27.40. దిస్ ఈజ్ ద ప్రీవియస్ నోటిఫికేషన్ కట్ ఆఫ్. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే కనుక మనం ఆల్రెడీ చెప్పాం. 2019లో కనుక చూసుకుంటే కనుక క్యాండిడేట్స్
6829 మంది మాత్రమే ఎగ్జామ్కి అపీర్ అవ్వడం జరిగింది. అలాగే అవుట్ ఆఫ్ దాట్ 6829 1590 మెంబర్స్ మెయిన్స్కి అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇప్పుడు క్యాండిడేట్స్ ఎంతమంది వచ్చారు, ఇప్పుడు క్యాండిడేట్స్ కనుక మనం చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎంతమంది అటెంప్ట్ చేశారని కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 1,17,000 మెంబర్స్ అయితే ఇప్పుడు నోటిఫికేషన్లో అయితే 1,17,000 మెంబర్స్ అయితే ఈ నోటిఫికేషన్కి అయితే మనకి అప్లై చేశారు. సో ఇప్పుడు మనం దీని యొక్క కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవాలంటే కనుక సేఫ్ అటెంప్ట్ ఎంత అని మాట్లాడుకుంటే మనం ఈ ఎగ్జామ్ది ఎవరైతే క్యాండిడేట్స్ నెగిటివ్ మార్క్స్ పోయిన తర్వాత యూఆర్ క్యాండిడేట్స్ గురించి చెప్తున్నాను నేను. యూఆర్ క్యాండిడేట్స్ సేఫ్ అటెంప్ట్ 72+ క్రాస్ అయితే ఈసారి మ్యాక్సిమం 75 ±2 గానే ఉంటుంది. ఇది కనుక ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళకి సేఫ్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మ్యాక్సిమం అన్ని రిజర్వేషన్లకి ఈ 72+ ఎవరైతే స్కోర్ చేస్తారో ఆల్ క్యాండిడేట్స్ వారికైతే గుడ్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. నెగిటివ్ పోయిన తర్వాత చెప్తున్నాను నేను, నెగిటివ్ మార్క్స్ తీసేసిన తర్వాత 72+ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకైతే ఛాన్సెస్ ఉన్నాయి మెయిన్స్ క్వాలిఫై అవ్వడానికి. సేమ్ లాస్ట్ ఇయర్ లాగే ఎస్సీ ఎస్టీలకి కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం ఉంది ఈ క్యాండిడేట్స్కి. సో వీళ్ళది మంచి అటెంప్ట్ కనుక మనం చూసుకుంటే కనుక 60+ స్కోర్ చేస్తే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ది మంచి అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్, టుడే ఎగ్జామ్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సాయంత్రం మళ్ళీ ఇంకొక వీడియోతో పోస్ట్ చేస్తాను. ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి FSO జాబ్స్ సంబంధించిన అనాలిసిస్ కూడా మనం సాయంత్రం చేసుకుందాం. థ్యాంక్ యూ.